మీ ఇంట్లో పెద్దవారిని ఎప్పుడన్నా వీక్నెస్ వల్లనో లేకపోతే బాగా తలనొప్పులు వస్తున్నాయనో హాస్పిటల్ తీసుకెళ్ళాక డ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యింది, దీన్ని సర్జరీ చేసి తీయాల్సి వస్తుందని చెప్పారు. అయితే మీరు ఇలాంటి కండిషన్ ముందు మీ పెద్దవారిలో ఎప్పుడు కూడా ఎలాంటి తలకి గాయం తగలలేదు లేదా కింద పడలేదు, మరి ఇలాంటి బ్లడ్ క్లాట్ ఎందుకు అయిందని ఆశ్చర్యపోవచ్చు. ఈ కండిషన్ని క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా అంటారు. హాయ్, నా పేరు డాక్టర్ రవి సుంకర. నేను న్యూరోసర్జన్ ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మనము క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా గురించి మాట్లాడుకుందాం. మీకు ఇలాంటి మరిన్ని న్యూరోకి సంబంధించిన వీడియోస్ చూడాలనున్నా లేకపోతే ఇలాంటి బ్రెయిన్ హెల్త్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనున్నా మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా ఆర్ ఎస్డిహెచ్ గురించి మీరు తెలుసుకునే ముందు బ్రెయిన్ స్ట్రక్చర్ అనేది మీకు అట్లీస్ట్ కొంచెం తెలవాలి. సో బ్రెయిన్ అనేది మన పుర్రె లోపల స్కల్ బోన్ లోపల ఉంటుంది. ఈ స్కల్ బోన్ కింద బ్రెయిన్ చుట్టూ ఉండే కవరింగ్ని మనము డ్యూరా మ్యాటర్గా గుర్తిస్తాం. ఈ డ్యూరా మ్యాటర్ కింద అయ్యే బ్లడ్ క్లాట్ని మనము సబ్డ్యూరల్ హెమటోమా అంటాం. సో మీరు ఈ ఇమేజ్లో చూసినట్టయితే ఈ ఎల్లో కలర్ లైన్ అనేది మన బోన్ అయితే దాని కింద ఉండే లేయర్ని మనం డ్యూరా మ్యాటర్ అంటాం. దీని కింద ఉండే బ్లడ్ క్లాట్ ఏదైతే ఫార్మ్ అవుతుందో దాన్ని మనం సబ్డ్యూరల్ హెమటోమా కింద గుర్తిస్తాం. అయితే ఈ సబ్డ్యూరల్ హెమటోమా డేంజర్ ఏంటంటే ఈ బ్లీడింగ్ ఇక్కడ అయినప్పుడు మన పుర్రె అనేది ఒక క్లోజ్డ్ స్ట్రక్చర్. సో దానివల్ల ఈ బ్లడ్ క్లాట్ అనేది మన రెగ్యులర్ బ్రెయిన్ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఈ ప్రెషర్ క్రియేట్ అయినందుకు సడన్గా పేషెంట్స్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఒక సింపుల్ అండర్స్టాండింగ్ ఏంటంటే మనకు శరీరంలో ఎక్కడైనా గాయం తగిలినప్పుడు ఏదైనా కట్ అయినప్పుడు ఎలా అయితే బ్లీడింగ్ అవుతుందో ఇక్కడ కూడా ఈ లేయర్స్ మధ్యలో ఉండే బ్లడ్ వెజల్ కనుక ఏదైనా ఇంజురీ వల్ల టేర్ అయితే ఈ బ్లీడింగ్ అనేది అవుతుంది. సో ఈ సబ్డ్యూరల్ హెమటోమా అనేది రెండు రకాలు. ఒకటేంటంటే అక్యూట్ సబ్డ్యూరల్ హెమటోమా. అక్యూట్ సబ్డ్యూరల్ హెమటోమా అంటే అక్యూట్గా ఇప్పుడే గాయం తగిలి ఫ్రెష్ బ్లడ్ అనేది అక్కడ కలెక్ట్ అవ్వడం మొదలు పెడితే దాన్ని అక్యూట్ సబ్డ్యూరల్ హెమటోమా అంటాం. ఈ అక్యూట్ సబ్డ్యూరల్ హెమటోమా అనేది మనం ఏ ఏజ్ గ్రూప్లో అయినా కానీ తలకి గాయం తగిలినప్పుడు చూస్తూ ఉంటాం. అదే క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా అంటే ఇప్పుడు అక్యూట్గా ఇప్పుడే అయిన ఫ్రెష్ బ్లడ్ కాదు. ఈ బ్లడ్ క్లాట్ అనేది మన డ్యూరల్ మ్యాటర్ కింద ఉండే బ్లడ్ ఎప్పుడో కలెక్ట్ అయ్యి బాడీ మెకానిజమ్స్ వల్ల డిసింటిగ్రేట్ అవుతూ ఒక కలెక్షన్ లాగా ఫార్మ్ అయితే దాన్ని మనం క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా అంటాం. ఈ క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా అనేది మనం చాలా వరకు పెద్దవాళ్ళల్లో చూస్తూ ఉంటాం. అసలు ఈ క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా అనేది పెద్దవాళ్ళలో ఎందుకు అవుతుంది? సో దీనికి చాలా హైపోథెసిస్లు ఉన్నాయి, కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రూవెన్ హైపోథెసిస్ ఏంటంటే పెద్దవాళ్ళల్లో మెల్లగా వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ అనేది కొంచెం చిన్నగా అయిపోతుంది. దీన్నే సెనైల్ ఎట్రోఫీ అంటాము. ఈ సెనైల్ ఎట్రోఫీ వల్ల బ్రెయిన్ అండ్ ఈ డ్యూరా మ్యాటర్ నేనైతే చెప్పానే ఈ బ్రెయిన్కి ఉండే కవరింగ్ మధ్యలో స్పేస్ అనేది పెరిగిపోతుంది. సో దీనివల్ల ఏదన్నా ఈ స్పేస్ మధ్యలో ఉండే వెజల్స్ చాలాసార్లు పెద్దవాళ్ళు గుర్తించలేని గాయాలు, అంటే ఎప్పుడన్నా తలుపు కోణ తగులుతామో మంచంకి ఉండే కాళ్ళు తగులుతామో ఇలాంటి ట్రివియల్ ఇంజురీస్ అంటే గుర్తుపట్టలేని ఇంజురీస్ అయినప్పుడు ఇక్కడుండే బ్లడ్ వెజల్స్ ఏదైతే స్ట్రెచ్ అయిపోయి ఉంటాయో ఈ సెనైల్ ఎట్రోఫీ వల్ల ఆ బ్లడ్ వెజల్స్ అనేది చిన్నగా చితిలిపోతాయి. సో దానివల్ల ఈ బ్లడ్ అనేది మెల్లమెల్లగా డ్రాప్ బై డ్రాప్ కలెక్ట్ అవుతా పోతుంది. నెక్స్ట్ మనం కామన్గా చూసేది ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళు కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల రక్తం పల్చబడే మందులు వేసుకుంటూ ఉంటారు. సో ఈ రక్తం పల్చబడే మందులు వేసుకునే వాళ్ళల్లో కూడా ఇలాంటి ఈ బ్లడ్ వెజల్స్ చిన్నగా గాయమైనా కానీ మనకి బ్లడ్ లీక్ అవ్వడం మొదలు పెడుతుంది. సో దానికి కూడా ఒక కారణం అన్నమాట మనం క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమాలో చూసేది. చాలాసార్లు మనం ఈ క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమాకి ఏ కారణం కూడా గుర్తించలేకపోతాం. అయితే ఈ క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా అయ్యింది అని తెలుసుకోవడం ఎలా? సో పెద్దవారిలో చాలాసార్లు సడన్గా తలనొప్పులు మొదలయ్యాయి, ఈ తలనొప్పులు అనేది మనకి ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లేదు అని కంప్లైంట్ చేస్తారు. మరికొందరు సడన్గా వీక్నెస్ స్టార్ట్ అయింది, ఒక కాలుదో ఒక చెయ్యిదో మెల్లగా గ్రాడ్యువల్గా ఒక వీక్నెస్ స్టార్ట్ అయింది. ఇది మీరు స్ట్రోక్ తోటి ఎలా డిఫరెన్షియేట్ చేస్తారంటే స్ట్రోక్లో సడన్ వీక్నెస్ వస్తుంది ఒక కాలు ఒక చెయ్యిది, కానీ క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమాలో మాత్రము చాలాసార్లు పెద్దవారు ఈ వీక్నెస్ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అయింది అని చెప్తారు.
ఉదాహరణకి ఫస్ట్ ఒక స్పూన్ పట్టుకోవడం కష్టమవుతుంది లేదా బటన్లు వేసుకోవడం కష్టమవుతుంది అని కంప్లైంట్ చేస్తారు. తర్వాత మెల్లగా ఈ వీక్నెస్ అనేది పెరుగుతా పోయినప్పుడు మనం గుర్తిస్తాం. కొంతమంది ఏమో కన్ఫ్యూజన్, అంటే ఇలాంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్, అంటే మనకి ఏదన్నా పని చేసేటప్పుడు సడన్గా కన్ఫ్యూజ్ అయిపోయారు లేదా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, ఇలాంటి కంప్లైంట్స్తో ప్రెజెంట్ అవుతారు. మరికొందరు బిహేవియరల్ చేంజెస్, అంటే సడన్గా వీళ్ళు బిహేవియర్ మారిపోవడము, కోపం ఎక్కువ రావడము లేదా డల్ అయిపోవడము, ఇలాంటి కండిషన్స్లో చూస్తూ ఉంటాం. కొంతమంది సివియర్ పేషెంట్స్లో మాత్రము సడన్గా ఫిట్స్ రావడము, సీజర్స్ రావడము లేదా శృతపి పడిపోవడము, కోమాలకు కూడా వెళ్ళిపోవడము, ఇలాంటి కండిషన్స్లో చూస్తూ ఉంటాం. ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా వచ్చి మీరు కనుక హాస్పిటల్కి రాగానే ఫస్ట్ డాక్టర్స్ చేసేది సిటీ ఆర్ ఎంఆర్. సో సిటీ స్కాన్లో కనుక మీరు చూస్తే ఇలా ఒక కలెక్షన్ అనేది స్కల్ కింద కనిపిస్తుంది. సో మీరు ఈ ఇమేజ్లో చూసినట్టయితే అక్యూట్ వర్సెస్ క్రానిక్లో డిఫరెన్స్ ఏంటంటే ఈ అక్యూట్ అనేది ఇమ్మీడియట్గా కలెక్ట్ అయిన బ్లడ్, సో దీనికి ఎమర్జెన్సీలో సర్జరీ చేయాలి. అలాగే ఈ క్రానిక్ ఎస్డిహెచ్ అనేది మీ ఇమేజ్లో డిఫరెన్స్ చూస్తే ఇది క్రానిక్, అంటే దీన్ని మెల్లగా పలస పడిపోయిన బ్లడ్ ఇది. సో ఇది కూడా ఎస్డిహెచ్ కానీ క్రానిక్ ఎస్డిహెచ్. సో ఇలా సిటీ కానీ ఎంఆర్ఐ కానీ చేసి మీ డాక్టర్స్ క్రానిక్ ఎస్డిహెచ్ ఉంది అని గుర్తిస్తారు. ఇలాంటి క్రానిక్ ఎస్డిహెచ్ కనుక సిటీలో ఎంఆర్లో తెలిస్తే మీ డాక్టర్ మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తారు. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది సిమ్టమ్ సివియారిటీ బట్టి ఉంటుంది. ఒకవేళ సిమ్టమ్స్ చాలా మైల్డ్గా ఉండి పెద్ద ప్రాణాపాయం లేని సిమ్టమ్స్ ఉంటే ఏమీ సర్జరీ లేకుండా అబ్జర్వేషనల్ ట్రీట్మెంట్ చేస్తారు, అంటే మందులు ఇచ్చి ట్రీట్ చేస్తారు. లేదు, ఈ సిమ్టమ్స్ అనేది చాలా సివియర్గా ఉండి రెగ్యులర్ బ్రెయిన్ మీద ఎక్కువ ప్రెషర్ కాజ్ చేస్తూ ఉంటే మనము సర్జికల్ ఆప్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది, అంటే సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఈ సర్జికల్ ఆప్షన్స్ అనేది రెండు రకాలు. ఒకటి ఏంటంటే బ్రెయిన్లో స్కల్ని పెద్దగా కట్ చేసి క్రేనియోటమీ అనేది చేసి స్కల్ బోన్ తీసి ఆ క్లాట్ అనేది తీసేస్తాం. ఒకవేళ బ్రెయిన్ వాపు లేకపోతే అప్పటికప్పుడే ఆ స్కల్ బోన్ అనేది మళ్ళీ ఫిక్స్ చేసేస్తారు. లేదు, బోన్ కట్ చేశాక బ్రెయిన్ అనేది వాపు చాలా అనిపిస్తే అప్పుడు ఆ బోన్ అనేది పొట్ట భాగం వైపు లేదా బోన్ బ్యాంక్లోనూ పెడతారు. అదే గనక క్రానిక్ ఎస్డిహెచ్ బాగా పలసపడిపోయి ఉంటే సింపుల్గా ఒక బర్హోల్ సర్జరీ తోటి కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. బర్హోల్ సర్జరీ అంటే పుర్రెలో ఒక చిన్న హోల్ చేసి దాంట్లో నుంచి క్రానిక్ ఎస్డిహెచ్ ఫ్లూయిడ్ అనేది డ్రైన్ చేసేయచ్చు. సో ఈ క్రానిక్ ఎస్డిహెచ్ అనేది అందరూ పెద్దవారితోటి డీల్ చేస్తున్న వాళ్ళందరికీ తెలుసుకోవాల్సిన కండిషన్. సో దీని నుంచి ప్రివెన్షన్ ఎట్లా? సింపుల్ టిప్స్ ఏంటంటే మన పెద్దవారు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు కింద పడకుండా, వాళ్ళకి ఎక్కడైనా తలకి గాయం తగలకుండా మన ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఉదాహరణకి బాత్రూమ్స్లో యాంటీ స్లిప్పరీ మ్యాట్స్ వేసుకోవడము లేదా రేలింగ్స్ పెట్టుకోవడం ఇంట్లో, ఇలాంటివి చేస్తాం చాలా అవసరం. అలాగే ఎవరన్నా పెద్దవారు ఇలాంటి బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నప్పుడు ఈ కండిషన్ గురించి తెలుసుకుని జాగ్రత్త పడటం కూడా చాలా అవసరం. సో నేను ఫైనల్గా చెప్పదలసింది ఏంటంటే ఈ క్రానిక్ ఎస్డిహెచ్ గురించి అందరం తెలుసుకోవాలి. అలాగే మీ పెద్దవారు ఎప్పుడన్నా ఇలాంటి చిన్న గాయాలు తగిలినప్పుడు వాళ్ళని డెఫినెట్గా క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి.